వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం బిఏ సెకండ్ ఇయర్కి సంబంధించిన హిస్టరీ సబ్జెక్ట్లో రెండవ పాఠం గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్ మనం చెప్పుకోబోయేది హుమాయూన్ గురించి. భారతదేశంలో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకము 1530వ సంవత్సరంలో మరణించడం జరిగింది. తను మరణించబోయే ముందు తన జ్యేష్ఠ కుమారుడైన హుమాయూన్ని మొఘల్ చక్రవర్తిగా ప్రకటించి తను స్థాపించిన సామ్రాజ్యాన్ని అన్నదమ్ములతో సమానంగా పంచుకొని పరిపాలించమని కోరడం జరిగింది. అతని యొక్క కోరిక పైన హుమాయూన్ తన యొక్క రాజ్యాన్ని తన అన్నదమ్ములతో పాటు సమానంగా పంచుకోవడం జరిగింది. ఈ హుమాయూన్ భారతదేశంలో రెండవ మొఘల్ చక్రవర్తిగా మనకు చరిత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు ఇతని గురించి తెలుసుకుందాము. హుమాయూన్ అంటే అదృష్టవంతుడని అర్థము. బాబర్ ఇతనికి హుమాయూన్ అని పేరెందుకు పెట్టాడంటే, బాబర్ తన సొంత రాజ్యమైన ఫర్గానాను కోల్పోయి ఒక దేశదిమ్మరిగా తిరుగుతున్న రోజుల్లో మొదటిసారిగా కాబూల్ రాజ్యాన్ని సొంతం చేసుకున్న తర్వాత జన్మించిన కుమారుడు కనుక తన కుమారునితో పాటు అదృష్టం కలిసి వచ్చిందనే ఉద్దేశంతో తన కుమారునికి హుమాయూన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇతని పూర్తి పేరు నాసిరుద్దీన్ హుమాయూన్. ఇతడు క్రీస్తు 1508 మార్చి నెలలో మహం బేగం అనే స్త్రీకి మరియు బాబర్కి జన్మించడం జరిగింది. ఇతని పైన బాబర్కి ఎనలేని ప్రేమ ఉండేది. అందుకే బాల్యం నుంచే తన కుమారునికి అన్ని రకాల విద్యల్లో శిక్షణ ఇప్పించాడు. ఇతనికి ఖ్వాజా కలాన్, షేక్ జైనుద్దీన్లు విద్యా బోధన చేశారు. బాబర్ కాలంలోనే యువకుడైన హుమాయూన్ రాకుమారుడు క్రీస్తు శకము 1526-29 మధ్యకాలంలో బదఖ్షాన్ రాజ్య గవర్నర్గా విధులు నిర్వహించాడు. మొదటి పానిపట్ యుద్ధంతో పాటు కాన్వా యుద్ధము, చందేరి యుద్ధము మొదలగు యుద్ధాల్లో పాల్గొన్నాడు హుమాయూన్. తండ్రి మరణించిన తర్వాత మొఘల్ సింహాసనం అధిష్ఠించిన హుమాయూన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా తన అన్నదమ్ములకి పంచిచ్చిన రాజ్యం వలన వారితో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా ఏ విధమైన సహాయ సహకారాలు కూడా వారి సోదరులు ఇతనికి కష్టకాలంలో ఉన్నప్పుడు అందించకుండా ఇతనిపైనే తిరుగుబాట్లు లేవదీయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి మరణించినాడు. కానీ ఎలాంటి శాశ్వతమైన పరిపాలనా వ్యవస్థను కానీ ఎలాంటి విధానాన్ని కానీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా అప్పుడే యుద్ధాల్లో ఓడిపోయిన బాబర్ చేతిలో ఓడిపోయిన అనేక మంది స్వదేశీ రాజులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూడడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో అనేక యుద్ధాలు చేయడం వలన ఖజానా మొత్తము ఖాళీ అయిపోయింది. అంతేకాకుండా హుమాయూన్ మెతక వైఖరి కలిగిన వాడు. అంతేకాకుండా నిర్లక్ష్యం అనేది ఎక్కువగా ఉండేది. అంతేకాకుండా ఇతనికి నల్లమందు తినే అలవాటు కూడా కలదు. ఏది కూడా శాశ్వతమైన నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. కానీ అద్భుతమైన గుణగణాలు కలిగినవాడు. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తుల్లోకెల్లా ఖగోళ శాస్త్రం మీద పరిజ్ఞానం కలిగిన ఏకైక చక్రవర్తి ఈ హుమాయూన్ మాత్రమే. అంతేకాకుండా ఇతనికి పుస్తక పఠనం అన్న ఎంతో ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా హుమాయూన్ నిర్ణయాలు కఠినంగా తీసుకోవడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శించేవాడు. ఈ రకంగా తన యొక్క అధికారంలోకి రావడంతో అనేక సమస్యలు అనేవి హుమాయూన్కి చుట్టుముట్టడం జరిగింది. తన రాజ్యం మనుగడకు దాని యొక్క భౌగోళిక వైవిధ్యము మరియు బలహీనమైన పరిపాలనా వ్యవస్థ, తన తండ్రి చేసిన అనేక యుద్ధాల వలన ఆర్థికంగా చితికిపోవడం మరియు తన తండ్రి ఓడించిన ఏవైతే రాజవంశాల రాజ్యాల వారసులు ఉంటారో వారిలో ముఖ్యమైన ఆఫ్ఘన్లు మరియు రాజపుత్రులు తీవ్ర శత్రుత్వంతో హుమాయూన్ పైన తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా సొంత సోదరులతో కూడా శత్రుత్వం అనేది హుమాయూన్ యొక్క అధికారాన్ని అస్థిరతకు
గురి చేశాయి. ఇన్ని అష్టకష్టాలు పడుతున్న హుమాయూన్ తన యొక్క అధికారాన్ని క్రీస్తు శకము 1530 నుంచి 1540 వరకు, మళ్ళీ ఈ కాలంలో రాజ్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ క్రీస్తు శకము 1555లో తన రాజ్యాన్ని మళ్ళీ సంపాదించి క్రీస్తు శకం 1556 వరకు భారతదేశంలో హుమాయూన్ యొక్క పరిపాలన అనేది కొనసాగింది. అంటే మొదటి దఫా 10 సంవత్సరాలు, రెండవ దఫా 1 సంవత్సరము, అంటే మొత్తం 11 సంవత్సరాలు భారతదేశంలో మొఘల్ చక్రవర్తిగా హుమాయూన్ యొక్క పరిపాలన అనేది కొనసాగింది. ఇప్పుడు హుమాయూన్ తన పరిపాలనా కాలంలో చేసిన యుద్ధాల గురించి తెలుసుకుందాము. హుమాయూన్ సింహాసనం అధిష్ఠించిన తొలి రోజుల్లో అతని అధికారము వాయవ్య భారతానికే పరిమితమై ఉండేది. అంతేకాకుండా తూర్పు బెంగాల్లో స్వతంత్ర పాలన కొనసాగుతుండేది. దక్షిణాన మాల్వా, గుజరాత్లు బహదూర్ షా అధీనంలో ఉండేవి. అంతేకాకుండా ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికై శక్తి సామర్థ్యాలున్న మొఘల్ చక్రవర్తి అవసరం ఉంది. కానీ హుమాయూన్లో ఈ లక్షణాలు, పట్టుదల లేవు. హుమాయూన్ వైఫల్యానికి అతని బలహీన స్వభావము మరియు మెతక వైఖరి కారణమయ్యాయి. చక్రవర్తిగా హుమాయూన్ చేసిన యుద్ధాల్లో మొదటిది క్రీస్తకం 1530లో తన శత్రువైన ఆఫ్ఘన్లకు సహాయం చేశారనే ఉద్దేశంతో కలంజర్పై దండెత్తి దాన్ని స్వాధీనం చేసుకోకుండా నష్టపరిహారం మాత్రమే వసూలు చేశాడు. ఇది అతని రాజనీతి లోపాలను తెలియజేస్తుంది. తర్వాత దౌరా యుద్ధము. కలంజర్పై హుమాయూన్ దండెత్తినప్పుడు బీహార్లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ లోడి నాయకత్వం కింద మొఘల్ రాష్ట్రమైన జాన్పూర్పై దాడి చేసి ఆక్రమించారు. కానీ కొద్ది కాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లని దౌరా యుద్ధంలో ఓడించి దాన్ని తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. మహమ్మద్ లోడి బీహార్కు పారిపోయాడు. తర్వాత ఇంకొక యుద్ధము చునార్ యుద్ధము. బీహార్లో షేర్ ఖాన్ చూనార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడు. షేర్ ఖాన్ను అణచాలన్న లక్ష్యంతో హుమాయూన్ చూనార్ కోటపై దాడి చేశాడు. పరిస్థితిని గ్రహించిన షేర్ ఖాన్ రాజనీతిజ్ఞతను ప్రదర్శించి హుమాయూన్తో సంధి చేసుకున్నాడు. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్ళి దాదాపు 1 సంవత్సరం పాటు విందులు వినోదాలతో జీవితం గడిపాడు. ఈ సమయంలో షేర్ ఖాన్ గుజరాత్లో బహదూర్ షాలు బలపడ్డారు. హుమాయూన్పై తిరుగుబాటుకు వ్యూహం రూపొందించడం జరిగింది. బహదూర్ షాతో యుద్ధము. క్రీస్తకము 1535లో హుమాయూన్ గుజరాత్ పాలకుడైన బహదూర్ షాపై దండెత్తాడు. బహదూర్ షా రాజ్యం వదిలి పారిపోయాడు. హుమాయూన్ మాల్వా, గుజరాత్లను ఆక్రమించాడు. తన సోదరుడైన అస్కారీని దానికి గవర్నర్గా నియమించాడు. అస్కారీ అసమర్థతను ఆసరాగా తీసుకొని బహదూర్ షా గుజరాత్ను తిరిగి వశపరుచుకోవడం జరిగింది. ఈ రకంగా ఆక్రమించిన మాల్వా, గుజరాత్లో హుమాయూన్ చేతిలో నుండి జారిపోవడం జరిగింది. తర్వాత హుమాయూన్ చేసిన ఇంకొక యుద్ధము, ఇది షేర్ ఖాన్తో జరిగింది. హుమాయూన్ గుజరాత్ పాలకునితో యుద్ధంలో నిమగ్నుడై ఉన్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న షేర్ ఖాన్ బెంగాల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నాడు. అక్టోబర్ 1537 సంవత్సరంలో బెంగాల్ రాజధాని అయిన గౌర్ పట్టణాన్ని ఆక్రమించడానికి దారి చేశాడు. గౌర్ ఆక్రమణ తర్వాత హుమాయూన్ 8 నెలల కాలం విలాసాలలో గడిపి సమయం వృధా చేశాడు. ఈలోపు షేర్ ఖాన్ హుమాయూన్ సైనికులకు నిత్యావసర సరుకులు ఏమీ అందకుండా బెంగాల్, ఢిల్లీల మధ్య రవాణా కార్యకలాపాలు స్తంభింపజేశాడు. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని హుమాయూన్ యొక్క సోదరుడైన హిందాల్ తనకు తాను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. గత్యంతరం లేక హుమాయూన్ రాజధానికి తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ రకంగా బెంగాల్ ప్రాంతం కూడా హుమాయూన్ యొక్క చేతిలో నుండి షేర్ ఖాన్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. చౌసా యుద్ధము, ఇది 1539లో జరిగింది. రాజధానికి తిరిగి వస్తున్న హుమాయూన్ సైన్యం పైన షేర్ ఖాన్ గంగానది ఒడ్డున ఉన్న చౌసా వద్ద క్రీస్తు 1539లో మెరుపు దాడి చేశాడు. మొఘల్ చక్రవర్తికి ఓటమి తప్పలేదు. ప్రాణాలు కాపాడుకున్న హుమాయూన్ రాజధాని ఎలాగోలాగో చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత షేర్ ఖాన్ బీహార్, బెంగాల్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని
వాటికి తననే స్వతంత్ర పాలకునిగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ విజయాలతో షేర్ ఖాన్ ఆత్మవిశ్వాసము రెట్టింపైంది. ఇక ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించడానికి వ్యూహం రూపొందించాడు. తన పేరును షేర్షాగా మార్చుకొని చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక యుద్ధము కనౌజ్ యుద్ధము. ఇది క్రీస్తు శకము 1540లో షేర్షాతో జరిగిన చివరి యుద్ధము. ఆగ్రా వైపు దండెత్తి వస్తున్న షేర్షా సైన్యాలను ఎదుర్కోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ 2 లక్షల సైన్యంతో కనౌజ్ వద్దకు చేరుకున్నాడు. ఇరు పక్షాలకు యుద్ధం జరిగింది. కానీ షేర్ ఖాన్ యొక్క సమర్థవంతమైన వ్యూహాలు మరియు పటిష్టవంతమైన సైన్యము మరియు వ్యూహాత్మకమైన యుద్ధ పథక రచన అనేది షేర్ ఖాన్ని పైచేయి సాధించే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా హుమాయూన్కి ఎలాంటి దూరదృష్టి కానీ ప్రణాళిక కానీ లేకపోవడం వల్ల మొఘల్ సైన్యము షేర్ ఖాన్ చేతిలో పరాజయం చెందక తప్పలేదు. చివరికి షేర్షా ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించుకోవడం జరిగింది. హుమాయూన్ పరాజయం కనౌజ్ యుద్ధానికి చారిత్రక ప్రాధాన్యత అనేది చేకూర్చడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మొఘల్ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్ చివరికి తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని పూర్తిగా కోల్పోయి ఒక పరాజితుడిగా రాజ్యభ్రష్టుడై కాబూల్ వైపుకి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవడం జరిగింది. ఈ రకంగా అన్ని వైపుల నుంచి దురదృష్టం అనేది వెంటాడగా హుమాయూన్ సర్వస్వం కోల్పోయి దురదృష్టవంతుడిగా నిలిచిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అడవులు, చెట్లు, గుట్టల్లో హుమాయూన్ తలదాచుకుంటున్న సందర్భంలోనే తన భార్య అయిన హమీదా బాను బేగంను రాజపుత్ర రాజ్యమైన అమర్ కోటలో ఉంచడం జరిగింది. అప్పుడు తను గర్భవతి. క్రీస్తు శకము 1542 సంవత్సరంలో ఆమె ఒక కుమారునికి జన్మనివ్వడం జరిగింది. అతనే తర్వాత కాలంలో అక్బర్ చక్రవర్తిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. అయితే తన రాజ్యాన్ని కోల్పోయిన హుమాయూన్ మాత్రము ఎన్నో ప్రాంతాలను తిరుగుతూ తన రాజ్యాన్ని మళ్ళీ సంపాదించాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే క్రీస్తు శకము 1544 సంవత్సరంలో కాబూల్ నుంచి పర్షియా చేరుకున్నాడు. అప్పుడు పర్షియా రాజ్యాన్ని షాతమస్ప్ అనే చక్రవర్తి పరిపాలించడం జరిగింది. అంతేకాకుండా ఇతడు షాతమస్ప్ దగ్గరికి వెళ్ళి తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి సహాయం చేయమని అర్థించడం జరిగింది. దానికి షాతమస్ప్ కొన్ని షరతులు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే సున్నీ ముస్లిం అయిన హుమాయూన్ని షియా ముస్లింగా మారాలని, అంతేకాకుండా షియా ముస్లిం స్త్రీని వివాహం చేసుకోవాలని, అంతేకాకుండా తాను విజయం సాధించిన తర్వాత కాందహార్ను షాతమస్ప్కి అప్పగించాలని షరతులు పెట్టడం జరిగింది. ఇన్ని షరతులను హుమాయూన్ ఒప్పుకున్నాడు. దాంతో 12,000 పర్షియా సైన్యాన్ని హుమాయూన్కి సహాయంగా షాతమస్ప్ పంపించడం జరిగింది. దాంతో హుమాయూన్ కాబూల్, కాందహార్లను వశం చేసుకున్నాడు. ఆ తర్వాత భారతదేశంపైకి దండయాత్రకి బయలుదేరడం జరిగింది. అక్కడి నుండి పెషావర్, లాహోర్లను హుమాయూన్ స్వాధీనం చేసుకున్నాడు. అనంతరము షేర్షా వారసుల మధ్య ఉన్న వారసత్వ తగాదాలను ఆసరాగా తీసుకొని ఆ ప్రాంతానికి సమర్థుడైన పాలకులు లేకపోవడం వల్ల ఢిల్లీ పాలకుడైన సికిందర్ షాను సర్హింద్ వద్ద ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను క్రీస్తకము 1555 జూలైలో హుమాయూన్ తిరిగి ఆక్రమించడం జరిగింది. ఈ రకంగా హుమాయూన్ భారతదేశంలో మొఘల్ సార్వభౌమాధికారాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాడు. ఇది సర్హింద్ యుద్ధంతో సాధ్యం కావడం జరిగింది.
ఇంత కష్టపడి సాధించిన విజయాన్ని హుమాయూన్ ఎక్కువ కాలం అనుభవించలేదు. క్రీస్తు శకము జనవరిలో హుమాయూన్ తన గ్రంథాలయం మెట్ల మీద నుంచి దిగే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి మరణించడం జరిగింది. హుమాయూన్ వ్యక్తిత్వము అందరినీ ఆకర్షిస్తుంది, కానీ వారిని ప్రభావితం చేయదు. అతని ప్రైవేట్ జీవితంలో అతడు చక్కని చెలికాడు, మంచి మిత్రుడు, అతడు ఉత్తమ గుణాలకు నిధి. కానీ అతడు రాజుగా విఫలమయ్యాడు. అంటే వ్యక్తిగా మంచివాడే, కానీ రాజుగా మాత్రం అతడు సమర్థుడు కాదు. అతని పేరు హుమాయూన్ అంటే అదృష్టవంతుడు, కానీ మొఘల్ చరిత్రలో అతని అంతటి దురదృష్టవంతుడైన చక్రవర్తి మరెవ్వరూ లేరు. జీవితంలో లక్ష్యాల సాధనలో వైఫల్యాలు చవిచూడవలసి వస్తే అలాంటి దురదృష్టపు చక్రవ్యూహం నుంచి అతడు ఎప్పుడూ బయటపడలేకపోయాడు. హుమాయూన్ జీవితకాలమంతా అనేక సార్లు అంచనాలు తారుమారై వైఫల్యం చెందాడు. చివరకు ఆ వైఫల్యాలను ఛేదించలేక వాటి సుడిగుండంలోనే తనువు చాలించాడని ఆచార్య లేన్ పూల్ అనే రచయిత తన గ్రంథంలో రాయడం జరిగింది. అంతేకాకుండా హుమాయూన్ చక్రవర్తి మరణించిన విషయం అనేది 15 రోజుల వరకు బయట ఎవరికి కూడా తెలియకుండా దాచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంలో హుమాయూన్ మరణించిన తర్వాత అతని కుమారుడైన అక్బర్ కేవలం 11 సంవత్సరాల బాలుడు మాత్రమే. ఇతనిని భావి భారత మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. అక్బర్ పాలనా కాలంలోనే హుమాయూన్కి ఢిల్లీ దగ్గరలో ఒక సమాధి నిర్మించడం జరిగింది. ఈ సమాధి గొప్ప వాస్తుకళా నైపుణ్యంతో నేటికి ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో షాజహాన్ నిర్మించబోయే తాజ్మహల్కి ఈ యొక్క హుమాయూన్ సమాధి స్ఫూర్తిదాయకము. మరియు దీన్ని నమూనా నుండే తాజ్మహల్ నిర్మాణాన్ని వారు నకలుగా వాడుకోవడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో రెండవ మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో వాటిని ఎలాగోలాగా అధిగమించి తన తండ్రి భారతదేశంలో సంపాదించిన మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కొన్ని వందల సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేయడం జరిగింది. అంతేకాకుండా చరిత్ర ఉన్నంత వరకు ఉన్న మొఘల్ సామ్రాజ్య చరిత్రను ఈ హుమాయూన్ కాలంలోనే తిరిగి పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క హుమాయూన్ యొక్క గుణగణాలు చాలా గొప్పవి, కానీ అతడు తీసుకునే నిర్ణయాలు మాత్రము సమయానుకూలంగా లేకపోవడం వల్ల తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు అతడు గురి కావడం జరిగింది. దీంతో ఈ పాఠం పూర్తి కావడం జరిగింది. తర్వాత టాపిక్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఈ లెసన్ నుండి మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో షార్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. హుమాయూన్ గురించి వివరించండి, లేకపోతే మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించడంలో హుమాయూన్ యొక్క పాత్రను వివరించండి అనే ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.